హాల్‌లో బామ్మ, ప్రసాదరావు, చంటి, అక్షిత, భువన అలాగే సుమలత అందరూ ఉంటారు. "రేయ్! త్వరలో మ్యూజిక్ కాంపిటీషన్ ఉంది కదరా! ఏ చీకు చింత లేకుండా అలా ఉన్నావేంటి?" అని చెప్పి సుమలత వీళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు, పల్లవి అక్కడుండదు. ఇక చరణ్ అంటాడు, "నా అభిమాని ఉంది కదూ! తను నాకు మంచి టిప్స్ చెప్పిందమ్మా. ఆ టిప్స్ వల్ల నాకు ఎట్లాంటి స్ట్రెస్సు లేదు. నేను కాంపిటీషన్‌కి ఫుల్‌గా రెడీ అయిపోతున్నాను. అది కూడా స్ట్రెస్ లేకుండా. అంతా నా అభిమాని వల్లే" అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు. ఈ లోపల పల్లెవొచ్చి, "ఏవండీ కాఫీ తీసుకోండి" అని చెప్పి కాఫీ ఇస్తుందనమాట. ఇక ఇవ్వడంతోని కాఫీ కప్ ఇలా తీసుకుంటాడు చరణ్. ఈ లోపల అబ్బా! అని చెప్పి పల్లవి పడబోతూ ఉంటుంది. ఇక చరణ్ ఏమో పల్లవిని పట్టుకుంటాడు. ఇక ఏంటి ఏమైంది అని చెప్పి చూడగానే పల్లవి కాలికి కింద కొంచెం మేకు లాంటిదేదో గుచ్చుకుపోతుందనమాట. బ్లడ్ ఒస్తూ ఉంటుంది. ఇక వెంటనే తన చేతిలో ఉన్న కప్పు పక్కన పెట్టేసేసి, ఇక "కూర్చో పల్లవి కూర్చో" అని చెప్పి కూర్చోపెడతాడు చరణ్. "ఏంటి పొద్దున ఇల్లు ఊడ్చావు కదా! చూసుకోవాలి కదా! సరిగ్గా ఊడ్చే పని లేదా? చూడు ఎలా గుచ్చుకుపోయిందో. అక్షిత వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అసలు చాలా రక్తం పోతుంది" అని చెప్పి ఇక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అక్షిత తీసుకురావడంతోని ఇక బ్లడ్ అంతా క్లీన్ చేసి ఇక ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడనమాట. కొంచెం ఇక కాటన్‌తోని అంతా కూడా తనలో కట్టులాగా కడుతూ ఉంటాడు చరణ్. ఇక పల్లవి ఏమో "నా మీద కోప్పడుతూ ఉంటారు కానీ ఎంత ప్రేమ మీకు, నేనంటే నా మీద ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు మీరు" అని చెప్పి పల్లవి చాలా సంతోషంగా పల్లవిని ప్రేమగా అదే చరణ్‌ని ప్రేమగా చూస్తూ ఉంటుంది పల్లవి. ఇక అక్కడే ఉన్న భువన అయితే కుళ్ళుతో చచ్చిపోతూ ఉంటుంది. ఈ చరణ్ ఏంటి పల్లవి అంటే ఇష్టం లేదు అంటూ ఉంటాడు. కానీ దానికి సేవలు చేస్తాడు. దానికేమన్నా అయితే కూడా విడవిల్లాడిపోతా ఉంటాడు. రివర్స్‌లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏంటో ఈ చరణ్ అర్థమే కాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది భువన. ఇక సుమలత, అక్షిత అయితే కోపంగా పల్లవిని చూస్తూ ఉంటారు. ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.